ఈసారి మనకి స్పైడర్ మ్యాన్ మూవీ ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్ కాదు, ఫిలిమ్డ్ ఇన్ ఐమాక్స్ కాదు, ఫిలిమ్డ్ ఫర్ స్క్రీన్ ఎక్స్. సో హీరోకి అఫీషియల్గా బెస్ట్ ఛాన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు అఫీషియల్లీ ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్కి ఆడిసీ మూవీ ఉంది, ఇటు అఫీషియల్లీ ఫిలిమ్డ్ ఫర్ స్క్రీన్ ఎక్స్కి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఉంది. ఆడిసీ లాంటి ఫిల్మ్ని ఏ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఇంకా అది ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్ దాని గురించి అంతా ఆల్రెడీ వీడియో అయిపోయింది. కాబట్టి ఈ వీడియోలో మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి అయితే మాట్లాడుకుందాం. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేని కూడా ఐమాక్స్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సో అందుకనే వాళ్ళ టాలర్ ఆస్పెక్ట్ రేషియోలో కొన్ని సీక్వెన్సెస్ షూట్ చేశారు. ఏది 1.90:1 ఆస్పెక్ట్ రేషియోలో షూట్ చేశారు. సో అది అఫీషియల్గా ఐమాక్స్ సర్టిఫికేషన్కి అవైలబుల్గా లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఆడిసీ ఉంది కాబట్టి సో వీళ్ళు ఎలాగో తీసిన సీక్వెన్సెస్ని చూపించకపోతే బాగోదు కాబట్టి పిఎల్ఎఫ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్లో చూపించడానికి అయితే వీళ్ళు సోనీ అయితే ముందుకు వచ్చింది. ఇక్కడ వరకు గుడ్. కాకపోతే ఏదైనా ఒక అఫీషియల్గా ఏదైనా ఒక మంచి టెక్నాలజీ ఉండాలి కదా చెప్పుకోవడానికి అని చెప్పేసి ఇది ఫిలిమ్డ్ ఫర్ స్క్రీన్ ఎక్స్ అని చెప్పేసుకోవచ్చు. స్క్రీన్ ఎక్స్ అంటే నథింగ్ బట్ అది 270 ఫీల్డ్ వ్యూలో ఉంటుంది స్క్రీన్. అంటే మీకు ఎక్స్ట్రా ఫుటేజ్ కనిపిస్తుంది. అది ఎక్కడంటే మీకు ఇలా ఐమాక్స్ లాగా పొడుగ్గా పైన కింద ఎక్స్ట్రా ఫుటేజ్ కాదు, ఇది వైడ్ ఆస్పెక్ట్ రేషియోలో చాలా వైడ్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీకు అఫీషియల్గా మీకు స్కోప్ రేషియోలోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా స్క్రీన్ ఎక్స్ టెక్నాలజీ వైడ్ ఉంటుంది. 270 ఫీల్డ్ ఆఫ్ వ్యూలో మీకు చాలా వైడ్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ ఆ వైడ్ స్క్రీన్లో కూడా ఫుటేజ్ అనేది కనిపిస్తుంది. మీకు ఆ వ్యూ కూడా ఓవరాల్ 270 వ్యూలో కూడా మీకు ఫుటేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇది అఫీషియల్గా ఇదే ఫస్ట్ మూవీ అంటున్నారు స్క్రీన్ ఎక్స్లో. మీరు ఎంటైర్ ఫిల్మ్ని అఫీషియల్గా స్క్రీన్ ఎక్స్లో అయితే ఎంజాయ్ చేయరు. కాకపోతే ఏం లాభం స్క్రీన్ ఎక్స్లో ఎంజాయ్ చేయడానికి? అసలు ఇండియా మొత్తం ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయని ఐమాక్సే తిప్పి కొడితే అతి కష్టం మీద 30 కూడా లేవు, 20-25 లోపు ఉన్నట్టున్నాయి. మన హైదరాబాద్కి ఎలాగో 3 ఐమాక్స్లు రాబోతున్నాయి, ఇంకా రాలేదు అది కూడా. సరే ఇంకా పోతే ఐమాక్స్ గతే ఎట్లుంది అనుకుంటే ఇకపోతే స్క్రీన్ ఎక్స్ అసలు ఒకటి కూడా లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇండియాలో వచ్చేసి ఒక 4-5 స్క్రీన్లు ఉన్నట్టుండే, విచ్ ఈస్ ముంబై అండ్ ఇంకా బెంగళూరు అండ్ ఇంకా ఢిల్లీ ఇలాంటి మేజర్ సిటీస్లో అయితే ఉన్నాయి. ఐనాక్స్ మల్టీప్లెక్సెస్లోనే ఉన్నాయి ఈ స్క్రీన్ ఎక్స్ కూడా. మన దగ్గర 4DX అతి కష్టం మీద మెయింటైన్ అవుతుంది. అది కూడా రెనోవేషన్ చేయాలి. హైదరాబాద్లో ఏదైతే 4DX స్క్రీన్స్ ఉన్నాయో అవంత ప్రీమియంగా అయితే లేవు, అవి కొంచెం రెనోవేట్ చేయాలి. స్క్రీన్స్ బాగాలేదంటున్నారు, ఐ మీన్ అంబియన్స్ బాగాలేదంటున్నారు. సో స్క్రీనింగ్ ఆ టెక్నాలజీ ఎలా ఉందో అదైనా 4K క్లియర్గా ఉంటే బాగుండని చెప్పి నా ఉద్దేశం. అందుకనే సో అఫీషియల్ అసలు మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎన్ని ఫార్మాట్స్లో ఉందో మాట్లాడుకుందాం. డీబాక్స్ ఉంది, డాల్బీ సినిమా అఫీషియల్ ఉంది, 4DX ఫార్మాట్ ఉంది, స్క్రీన్ ఎక్స్ ఉంది, రియల్డీ 3D ఉంది. సో ఇవన్నీ ఫార్మాట్స్ మీరు అఫీషియల్గా పోస్టర్స్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్ చేసి ఉంటారు. సో ఇన్ని ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. అసలు ఇది ఫిలిం చూడడానికి ఏ ఫార్మాట్లో బాగుంటుంది అంటే నాకు మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్, నాకు బిగ్గెస్ట్ స్క్రీన్లోనే ఇష్టం. మెస్సివ్ స్క్రీన్లో చూస్తున్నట్లయితేనే ఇష్టం. అంటే లైక్ ఐమాక్స్ టెక్నాలజీ నాకు చాలా బాగా ఇష్టం. ఇఫ్ నాట్ ఐమాక్స్ ఆ టాలర్ ఆస్పెక్ట్ రేషియోలో బిగ్గెస్ట్ మెస్సివ్ స్క్రీన్ మీద ఒక మూవీని ఎంజాయ్ చేయడమే నాకు ఇష్టం. కాకపోతే ఈ ఇంకొక డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా 4DX అని చెప్పేసి అండ్ ఇంకా స్క్రీన్ ఎక్స్ అని చెప్పేసి బాగుంటాయి. ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉంటుందో తెలియదు. మీకు నాకు స్క్రీన్ ఎక్స్ అనగానే నాకు పానోరామా షాట్స్ గుర్తొస్తాయి. మీకు మొబైల్ కెమెరా పానోరామా షాట్స్ మీకు తీస్తారు సో ఇలా వైడ్గా ఉంటాయి, ఏదో ఇలా లైన్గా ఇలా వైడ్గా ఉన్నట్టుంటాయి. సో అది ఏం బాగుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. సో స్క్రీన్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి స్క్రీన్ ఎక్స్ టెక్నాలజీ ఎలా ఉందో. ఎందుకంటే నేనైతే ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేక కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో నియర్ బై ఉంటే మాత్రం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్క్రీన్ ఎక్స్ టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేయడానికి బెంగళూరు వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా మనతోడు కాని పని. ఎందుకంటే ట్రావెలింగ్ ఒక ఖర్చు, స్టేయింగ్ ఒక ఖర్చు, టికెట్ ఒక ఖర్చు, మొత్తం రానుపోయిన ఖర్చు మొత్తానికి 10,000 పైన ఎగిరిపోతాయి. ఎందుకు వచ్చింది అదేదో. నేనైతే రెగ్యులర్ స్టాండర్డ్ ఫార్మాట్లో నియర్ బై థియేటర్స్లో ఏ ఫార్మాట్లో ఉంటే ఆ ఫార్మాట్లో చూస్తాను. ఎందుకంటే నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు మూవీ ఎలా ఉందో కావాలి. నేను ప్రియారిటీ ఇచ్చేది రెండింటికి. ఏంటంటే స్క్రీన్ క్లారిటీ. నేను ఏ థియేటర్ పేరు సో అండ్ సో ఉండని, నాకు పిక్చర్ క్లారిటీ 4K పడుతుందా, లేదా ఇఫ్ 2K అయినా సరే అది క్లారిటీ బాగుందా, లైక్ బ్రైట్నెస్ బాగుందా అండ్ ఇంకా క్రిస్టల్ క్లియర్గా పడుతుందా. కొన్ని ఏంటంటే కొన్ని 2K ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయంటే ల్యాంప్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. మీరు మ్యాక్సిమం లేజర్ ప్రొజెక్షన్స్కి వెళ్ళినట్లయితే 4K లేజర్ అనుకో మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో అలా ఈవెన్ 2K ఉన్నప్పటికీ కూడా మీకు అది బ్రైట్నెస్ బాగుంటే ఎంజాయ్ చేయొచ్చు అది. అండ్ నేను ఫస్ట్ చూసుకునేది పిక్చర్ క్లారిటీ అండ్ ఇంకా దాంతోపాటు సేమ్ పిక్చర్ ఎంత బాగుంటుందో నాకు సౌండ్ కూడా అంతే థంపింగ్ ఉండాలి. బేసే కానీ లేకపోతే ఆ స్పీకర్స్ క్వాలిటీ కానీ విచ్ ఇస్ డాల్బీకి వెళ్ళిపోతే చూసుకోవాల్సిన పని లేదు. సరౌండే అవ్వచ్చు, అట్మాస్ అవ్వచ్చు. మోస్ట్లీ అట్మాస్ అయితే మంచి ఫీల్ ఉంటుంది. అలా నేను చూసుకునే ఈ రెండు. ఇంకా థియేటర్ ఎలా ఉందా, అంబియన్స్ బాగుందా లేదా అది సెకండరీ చూసుకుంటాను నేను. ఇంకా థియేటర్ అంటే మరీ నాకు జస్ట్ లెగ్ రూమ్ బాగుంటే చాలు. అండ్ ఇంకా ఏదైతే నేను ఎక్కువ లోవర్ సీట్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి స్క్రీన్కి లోవర్ సీట్స్ కొంచెం దూరంగా ఉంటే చాలా అని చెప్పి కోరుకుంటాను. అంతే బడ్జెట్ కాబట్టి మనది. సో అలా
ఈ స్క్రీన్ ఎక్స్ ఎలా ఉంటుంది అంటే మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. స్క్రీన్ ఎక్స్ ఇలా ఉంటుంది, మీకు 270 degreesలో స్క్రీన్ కవర్ అవుతుంది. సో ఈ 270 degreesలో హోల్ మూవీ మొత్తం ప్లే అవుతుందంట. అందుకే ఇది అఫీషియల్లీ ఫార్మాటెడ్ ఇన్ స్క్రీన్ ఎక్స్ అన్నారు, ఫిలిమ్డ్ ఫర్ ఐమాక్స్ కాదు, స్క్రీన్ ఎక్స్. ఇంకా అలానే టికెట్స్ ఆల్రెడీ సేల్కి వచ్చేసినాయి కాబట్టి టికెట్స్ కూడా ఎంతమంది బుక్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అసలు కుద్దేయండి కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి ఏ టెక్నాలజీలో చూడబోతున్నారు, ఏ ఫార్మాట్లో చూడబోతున్నారో, ఎక్కడి నుంచి చూడబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి మామ. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ చేయడానికి అయితే మీకు ముందుకు వస్తుంటాను. అంతవరకు దిస్ ఈజ్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. బై. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.